క్వశ్చన్ అవర్లో సప్లిమెంటరీ క్వశ్చన్స్ 2 ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఉండవు, 10 మందికి ఇయ్యరు. స్పీకర్ గారు అలౌ చేశారు. స్పీకర్ గారు నాకు అనుమతించారు వివరించమని. స్పీకర్ గారి అధ్యక్ష వాళ్ళ ప్రాధాన్యత ఏందో మీకు అర్థమైంది కదా అధ్యక్ష. ఈ చర్చ జరగవద్దు, ఈ నిజాలు ప్రజలకు తెలియవద్దు, ఈ నిజాలు ప్రజలకు తెలియవద్దు. విషం కడుపు నిండా విషం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. వాళ్ళ కళ్ళగిన ఓలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష. కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అది కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి. అందుకోసమని నా మాట ఒక్కటే అధ్యక్ష, ఈరోజు తెలంగాణకు ఈరోజు నగర అభివృద్ధి చేయడం మా బాధ్యత. ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. ఆనాడు కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ చేసింది ఎవరు అధ్యక్ష? ఎవరు? ఈ రోజు వివరాలు చెప్తుంటే ఆ నొప్పెందుకు అధ్యక్ష? ఆ నొప్పెందుకు? మీరు అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళెవరు అధ్యక్ష ప్రశ్నించనికే? వాళ్ళెవరు సభ్యులు? ఈ రోజు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, పాయల శంకర్ గారు, లేకపోతే కాలేరు వెంకటేష్ గారు. ఆ కాలేరు వెంకటేష్ గారినైనా చూసి నేర్చుకోండి, కనీసం ఒక అవగాహన వస్తుంది. స్పష్టంగా నేను అంబర్పేట పోయినప్పుడు చెప్పిండు, 100% అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలో మేము మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తాము. మా పేదలకు అందరికీ మంచి ఇండ్లు కట్టించండి, మా ప్రభుత్వ కార్యాలయాలు కట్టించండి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. నేనే ముందు బాగానే నిలబడి మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర గారు ముందుకు వచ్చి బహిరంగంగా మైక్లో చెప్పిండు. నిన్నగాక మొన్న వచ్చి నన్ను కలిసి చెప్పిండు. ఆ పక్కనే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వచ్చి కలిసి, సార్ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా మా ప్రాంతానికి ఉపయోగపడుతుంది, మీరు చాలా మంచి పని చేస్తారు, మీరు వేగంగా ముందుకు వెళ్ళండి, మా వైపు నుంచి మీకు ఏం సహకారం కావాలని చెప్పి ఆ శాసనసభ్యులు వచ్చి కలిసిరు అధ్యక్ష. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఈ రోజు మూసీ నది ప్రక్షాళన చేసుకుంటే నల్గొండ, ఈరోజు మూసీ నది ప్రక్షాళన మేము చేస్తున్నామంటే మీరు చెయ్యాలంటున్నా వద్దంటున్నా? ఒక్క మాటలో చెప్పండి. మీరు చెయ్యాలనుకుంటే ఏమి చెయ్యాలో సూచన ఇవ్వండి, వద్దంటే మీ కడుపు మంట ఏంటో చెప్పండి. తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. అందుకే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష. పట్టణం అంతా రాత్రి 9 గంటలకు నిద్రపోతే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్, ఆఫీసులు, అదే విధంగా ఫుడ్ కోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పినాం అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు, నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలు కట్టించిస్తాం అధ్యక్ష. ఈరోజు వాళ్ళు ఏ పరిస్థితి లేనోళ్ళు, ఏ దిక్కు లేనోళ్ళు, సర్వం కష్టాలలో మునిగేటోడే మూసీ పక్కన పోయి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష. మూసీలో ఉండే దోమలు కానీ, కంపు కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ, శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటారు అధ్యక్ష. ఏ పేదోడైనా మీరు చెప్పండి అధ్యక్ష. ఒకప్పుడు నందనవనం కట్టింది కదా అధ్యక్ష, మూసీ నదిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి. ఈ రోజు ఆ ప్రాంతంలో నందనవనం మనం పోయినప్పుడు ఎంతమంది జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారికి తెలుసు, నందనవనం ఆ కాన్స్టిట్యున్సీలోనే వస్తుంది. ఈ రోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేమంటే లేదు, అది అట్లనే ఉండాలి, తరలించడానికి వీల్లేదు, కట్టడానికి వీల్లేదు, మేము అడ్డం పండుకుంటాం, మేము నిలువు పండుకుంటామన్నారు. మరి మన వర్షాలు వచ్చినప్పుడు పోయి పండుకునేది ఉండే అధ్యక్ష, పోలేదు. ఏమి లేనప్పుడు పోయి ఆ పక్కన ఉన్న కాలనీలలో పండుకొని వచ్చారు అధ్యక్ష. ఇప్పుడు ఉండమని ఉంది అధ్యక్ష నెల రోజులు. ఇప్పుడు వద్దంటున్న వాళ్ళు ఉన్నారు కదా, నెల రోజులు మూసీ నది పక్కన ఉండమని చెప్పుండ్రు అధ్యక్ష. అంబర్పేట శ్మశాన వాటిక ఉంది కదా అధ్యక్ష, ఆ శ్మశాన వాటిక దగ్గర ఉన్న శవాలు, కులిపోయిన శవాలు, కాలిపోయిన సగం కాలిన శవాలు ఉన్నాయి కదా అధ్యక్ష, వీళ్ళందరూ అక్కడ ఉండమని ఉండి చూడమని ఉండి. ఏ దుర్భరమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది, ఏ దుర్భరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారో అర్థమవుతుంది. అందుకే
ఈరోజు ప్రపంచ స్థాయి సంస్థలను కన్సల్టెంట్ గా పెట్టుకున్నాము. ఫస్ట్ ఫేజ్ ఒక కొలిక్కి వచ్చింది, మిగతాది కూడా విడతల వారిగా ప్రాజెక్టు రిపోర్టు జరుగుతుంది. నేను హైదరాబాద్ నగరంలో 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం, మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే 1,50,000 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసిరు, రేవంత్ రెడ్డి 25,000 కోట్లు తినేసిండని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎంతసేపు వాళ్ళు ఎట్లనో మిగతాలు కూడా అట్లనే అనుకుంటారు అధ్యక్ష. కాంట్రాక్ట్లు ఇచ్చుడు, కమిషన్లు కొట్టుడు, లిఫ్టులు పంపులు పెట్టుడు, ఇండ్లలో కనకవర్షం కురిపించుకున్నాడు, పోయి జన్వాడల్లో లేకపోతే మొయినాబాద్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. ఇంతకు తప్ప మీరు చేసింది ఏంది? నా గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.